సో ఈ పింపుల్స్ ఎలా అయితే అందరికీ కామన్, డాండ్రఫ్ కూడా అందరికీ కామనే. సో ప్రతి ఒక్కరికి అనమాట వాళ్ళకి ఇష్టమైన కలర్ డార్క్ కలర్స్ వేసుకోవాలి అన్న చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడ డాండ్రఫ్ ఉందని తెలుస్తుందో అన్న భయంతో పాపం వాళ్ళు చాలా భయంగా ఉంటూ ఉంటారు డ్రెస్సింగ్ విషయంలో కానీ ఏదైనా కానీ. సో వాళ్ళు డాండ్రఫ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మరి డాండ్రఫ్ కూడా మీకు పింపుల్స్ ఎలాగైతే ఫాల్స్ ఫ్యాటీ మెటబాలిజం బేస్ అయి ఉన్నాయో, డాండ్రఫ్ మీకు బ్యాక్ అండ్ రూట్ కాజ్లోని ఫాల్స్ ప్రోటీన్ మెటబాలిజం ఉంటుందండి. సో ఏంటి, మీకు బాడీలో ప్రోటీన్స్ కరెక్ట్గా డైజెస్ట్ అవ్వట్లేదు అనుకోండి, అది మీకు ఎక్కువ డాండ్రఫ్ కాజ్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద బ్యాడ్ ప్రోటీన్ సబ్స్టెన్సెస్ వీఆర్ టేకింగ్ నవ్ డేస్ అని మనం చూసుకుంటే, మనకి ఎక్కువ చికెన్, ఎగ్, అంటే ఇవి పౌల్ట్రీ ప్రోడక్ట్స్ ఏంటంటే హార్మోన్స్ ఇచ్చి న్యాచురల్గా వచ్చినవి కాదు. సో పౌల్ట్రీ ప్రోడక్ట్స్, వీట్, మిల్క్, లాక్టోస్ ప్రోటీన్, గ్లూటెన్ ప్రోటీన్, ఇవన్నీ మనకి ఎప్పుడైతే డైజెస్ట్ కావో మనకి మీకు నోటీస్ చేస్తే మనకి స్వెట్ వచ్చేది ఫస్ట్ హెయిర్లో వస్తుంది. అవును, ఎస్. బాడీ అంతా రాకముందు ఫస్ట్ హెయిర్లో వస్తుంది, తర్వాత కాళ్ళ మీద వస్తుంది. సో బికాస్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ అవెన్యూ. ఎక్కడ బ్లడ్ వచ్చి అక్కడ సర్క్యులేషన్ చేసి అక్కడ కూల్ చేయడానికి స్వెట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ స్వెట్లోంచి టాక్సిన్స్ బయటికి తోసుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకని మీకు అక్కడ డాండ్రఫ్ లాగా ఈ ఫాల్స్ ప్రోటీన్ అంతా స్కిన్ ఫ్లేక్ అయ్యి ఇట్స్ డీటాక్సిఫికేషన్ మెకానిజం. సో మన డైట్ని మనం కంట్రోల్ చేసుకొని, ఇంకొకటి ఏంటంటే ఓవర్ హీట్, డ్రైనెస్ కూడా ఒక కాజ్. ఆ డ్రై అవ్వకుండా బాడీ మాయిశ్చర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకునేటట్టు, బాడీ అంటే ద హోల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ మన స్కిన్ కూడా కొంచెం నరిష్డ్గా ఉంచుకుంటే డాండ్రఫ్ని కంట్రోల్ చేయొచ్చు. దీనికి కూడా మనం ఆ బాడీ మెటబాలిజం చేంజ్ చేసి ఆ ప్రోటీన్ మెటబాలిజంని రెక్టిఫై చేసుకుంటా పనిచేయడానికి కూడా మనం ఒకటి మెడిసిన్స్ డెవలప్ చేసామండి. మీకు డాండ్రఫ్ సోరియాసిస్కి క్లోజ్లీ రిలేటెడ్. ఓకే. సోరియాసిస్ కూడా మీకు బ్యాక్ అండ్ మెకానిజం అదే ఉంటుంది. డాండ్రఫ్ మీకు హెడ్లో వస్తుంది, అంత ఇట్స్ ఈజీలీ వచ్చిపోతూ ఉంటుంది. అదే మీకు కాళ్ళల్లో వచ్చినప్పుడు అదే కైండ్ ఆఫ్ డీటాక్సిఫికేషన్ అది సోరియాసిస్ కింద మారి అది ఒక లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం కింద మీకు ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఓకే.